నమస్కారం అండి. నేను తెలంగాణ గురించి ఒక పుస్తకం రాశాను. అందులో 3వ శతాబ్దంలో అశోకుడి నుంచి మొదలుపెట్టి ఈనాటి రేవంత్ రెడ్డి వరకు జరిగిన విశేషాలు, ఈ ప్రాంతాన్ని ఎంతమంది పరిపాలించారు, ఎంత గొప్పవాళ్ళు పరిపాలించారు, ఆసఫ్ జాహీలు నిజాములు వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, నిజాంకు ఉన్న అలవాట్లేంటి, ఆయన చేసిన గొప్ప పనులేంటి, తర్వాత ఎప్పుడైతే మనం ఫ్రీడమ్ కోసం అంటే తెలంగాణ విమోచన కోసం చేసిన ఆ రజాకార్ల యుద్ధం కానివ్వండి, వీటన్నిటిని చాలా క్షుణ్ణంగా పరిశీలించి రాశాను అనమాట. అయితే తెలంగాణ అంటే కూడా అవి 3 నదుల మధ్య ఉండటం తెలంగాణ అయింది. అయితే తెలంగాణకి ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రవృత్తి, విశిష్టమైనటువంటి భాష, వాళ్ళ నమ్మకాలు వేరుగా ఉంటాయి. అవి అట్లాగే ఉండాలని నా కోరిక. ఎందుకంటే ఎప్పుడైనా మన తర్వాత తరాల వాళ్ళు తెలంగాణ ఎలా ఉండేది అని అంటే చెప్పడానికి అవి మిగిలి ఉండాలి. అందుకని అందరికీ ఏం చెప్తానంటే, తెలంగాణ ఎట్లా ఉందో అట్లాగే ఉండనివ్వండి, కెలక్కండి, మీరు కెలకొద్దు. వాళ్ళు ఏ భాష మాట్లాడతారో అదే కరెక్ట్, వదిలేయండి అని. అంటే ఒక రకమైన యాస ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ట్రైబల్ ఏరియా, గాండ్రు అనేటువంటి జాతి ఉండేవాళ్ళు. అందుకని ట్రైబల్ భాష, ట్రైబల్ పద్ధతులు కొంతవరకు ఉంటాయి. మీరు చూడండి, దేవుళ్ళు కూడా చూడండి, ఇక్కడ రాముడు కృష్ణుడు ఉండరు. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక రేణుకమ్మ, లేకపోతే మైసమ్మ, లేకపోతే అట్లాంటి ఆడవాళ్ళు అంటే ఒక రాయి ఉంటుంది, రాయి మీద ఇంత పసుపు పెడితే ఆమె దేవుడు అయిపోతుంది, వాడిని పూజిస్తారు. అంతేగాని వేరే రాముడు కృష్ణుడు లేదా ట్రైబల్ పద్ధతి అంతా. ఇంత గొప్పగా చెప్పుకునే ఈ బతుకమ్మకి వాడు ఏమైనా గులాబీ పూలు పెడతారంటే పెట్టరు. కేవలం అడవిలో దొరికే తంగేడు పూలు పెడతారు. ఎందుకంటే ట్రైబల్ ఏరియా అది. కాబట్టి వాళ్ళని ఆ విధంగానే గౌరవించాలి. ఆ కల్చర్ వేరు, ఆ యొక్క అమాయకత్వం వేరు, ఆ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి, కాకపోతే జీవించటానికి కావాల్సినటువంటి నెమ్మదితనం అది ఉంది. అంటే తొందరపడరు. ఈ రోజే 5 అంతస్తులు ఎక్కి పైకి పోవాలని ఉండదు. చాలా చిన్నగా, చాలా నింపాదిగా, చాలా సానుకూలతగా ఉంటారనమాట. దాన్ని మన వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు బద్ధకం అని అంటారు. అది బద్ధకం కాదు, బద్ధకంలాగా కనిపించేటువంటి నెమ్మదితనం. అదే నెమ్మదిగా ఉంటాడు, చాలా చాలా కంపోజ్గా ఉండి పని చేసుకొని పోతాడు. దేనికి కూడా చలించినటువంటి వాడు తెలంగాణలో ఉన్నటువంటి మనిషి. కాకపోతే ఒక్కటి ఏంటి, కొంచెం ఎక్కువగా అంటే నిద్ర లేవటం, త్వరగా లేవటం అలవాట్లేదు. ఈ ప్రాంతంలో అప్పుడు ఆ రోజుల్లో బాగా చలి ఉండేది. ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నంత చలి మిగతా మన ఇండియాలో ఇటు సౌత్ వైపు ఎక్కడా లేదు. కానీ ఆ చలి వల్ల కొంచెం పడుకునేవాళ్ళు, ఎక్కువ లేకపోయేవాళ్ళు. రాను అదొక అలవాటుగా అయిపోయింది. అయినప్పుడు అందరూ దాన్ని చూసి పరిహసించడం మొదలుపెట్టారు. దానికి కారణం వీళ్ళు ఏం చెప్పారంటే నిజాం లెగసీ. అంటే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మన ఇంటికి వచ్చి 10 దాకా పడుకోమని చెప్పాడా అని చెప్పలేదు, కానీ అలవాటు అయిపోయింది అది. కానీ రాత్రి ఎంతసేపు అయినా ఉండగలుగుతారు. అంటే యావరేజ్ మీద నంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ విల్ బి మోర్ యాక్చువల్గా తెలంగాణ మిగతా వాటితో పోలిస్తాయి. కాబట్టి అన్ని గంటలు పనిచేయగలుగుతాడు. తర్వాత తెలంగాణలో ఉన్న వ్యక్తి, అతను అమాయకత్వమే కాకుండా చాలా ప్రేమ కలిగే వాళ్ళు చాలా ప్రేమ పడతారు. అందెవరిని చూసినా వాళ్ళు ఒక రకమైనటువంటి అన్న అంటం కానీ, లేకపోతే చాలా చాలా దగ్గరగా, చాలా ఆత్మీయతగా ఉండేటువంటి నైజం కలవాళ్ళు. కాకపోతే అనాదిగా ఒక చిన్న అలవాటు వాళ్ళని పరిహాసానికి పాలు చేస్తున్నది. అదేంటంటే మందు. తెలంగాణ అంటే ఏమిటనంటే పక్క, ముక్క, చుక్క అని అందరూ అంటారు. ఇది పడని వాళ్ళు అనేటువంటిది. యాక్చువల్గా అది కొత్త విషయం కాదు. కానీ వేరే వాళ్ళు, చూసేవాళ్ళు, బయట వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలు వాళ్ళు మందు తాగి బతుకుతారు. అక్కడ జీవనదిలాగా ఏర్లుగా, నదులుగా పారుతూ ఉంటుంది, నీరు తక్కువ, మందు ఎక్కువ అని చెప్తుంటారు. కానీ ఎవరైనా చూడవచ్చు, అట్లాంటిది జరగదు. కాకపోతే అది వాళ్ళు దాన్ని ఆనందిస్తారు. దాన్ని ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తారు. కాబట్టి దాన్ని విమర్శించడానికి అవసరం లేదు. అయితే ఇది చాలా, ఇప్పుడు ప్రతి వాళ్ళు తెలంగాణ అనగానే తాగుబోతులు వారు కారని మనం చాటి చెప్పాలి. తెలంగాణ ఎంత తాగినా
బేహోష్ కాకుండా ఉంటారు. మీరు ముఖ్యమంత్రిని చూడండి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోండి. ఆయన రోజు ఈ మద్యపాన సేవనం చేసేవాడు, కానీ మనందరికంటే కూడా హుషారుగా ఉండేవాడు. అయితే ఈ మద్యానికి స్వస్తి చెప్పడం అనేది అది ఎంత ప్రయత్నం చేసినా జరగదు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వానికి దాని మీద వచ్చేటువంటి ఆదా చాలా ఎక్కువ. అది బంగారు బాతు. ఆ బంగారు బాతుని ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా చంపుకోదు. అది ఉన్నంత వరకు దాన్ని తాగేటువంటి గ్రాహకులు కావాలి కదా, కస్టమర్స్ కావాలి. ఆ కస్టమర్స్గా మన వాళ్ళు దాన్ని సేవించడం జరుగుతుంది. కాబట్టి ఒక రోజు వస్తుంది, ఎప్పుడో వాళ్ళు అనుకున్నప్పుడు మానేసే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడు పొగ తాగటం చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు తాగినంత సిగరెట్లు ఇప్పుడు అంత తాగటం లేదు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. వాళ్ళకే వచ్చింది, వాళ్ళకే ఆ మనసులో కలిగింది. వాళ్ళ మనసులో ఆ భావం కలిగిన రోజు వాళ్ళు మానేస్తారు, కానీ ఒకళ్ళు చెప్పినందువల్ల మానేసేది కాదు. అయితే తెలంగాణ ప్రాంతం మందు వినియోగం విషయంలో మాత్రం చాలా అనాదిగా అపవాదు పాలైంది. పడని వాళ్ళు వీటిని మందు ఎక్కువ నీరు తక్కువ అని, లేకపోతే ఏరులాగా పారుతుందని, నదులాగా పారుతుందని, లేకపోతే జీవనదిలాగా పారుతుందని ఇట్లా అనేవాళ్ళు. నిజానికి భోపాల్, అస్సాం ఈ 2 మందు వినియోగంలో ముందున్నాయి. తర్వాత హైదరాబాద్ మన ఈ తెలంగాణ వాళ్ళు వస్తారు. కానీ తెలంగాణ వాళ్ళ యొక్క కన్జంప్షన్ రేట్ మాత్రం చాలా పెరిగిపోయిన మాట నిజమే. ఎందుకంటే చాలా చిన్నపిల్లలు కూడా దీన్ని సేవించడం మొదలుపెట్టారు. ఎప్పుడైనా ఏదైనా ఒక అలవాటు దాన్ని మోడరేషన్ కన్నా మించినప్పుడు వెర్రితలలు వేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి వెర్రితలలు వేస్తుంది. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం, మామూలు కుటుంబం తీసుకోండి, తల్లి, కూతురు, కోడలు, కొడుకు, పిల్లగాడు అందరు తాగి రోడ్డు మీద పోతుంటే చూశాను నేను. ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చేసేసి ఆసరాగా వాళ్ళలో కొంతమంది ఇంటి దాకా చేరకుండా ఆ డివైడర్ మీద పడుంటారు. మర్నాడు పొద్దున ఎవడో లేపితే లేచి తూరుకుంటూ ఊక్కుంటూ కొంపజేస్తారు. అది 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 అనుకోని చూడాలనే విషయం. అది చండాలపు విషయం. అది జరుగుతుంది. అది చూసి మనం అనుకుంటామంటే ఇక్కడ అందరికీ ఇదే అలవాటు, ఇదే కావాలి, ఇంకేం లేదు అని. అట్లాంటిది ఏం లేదు. ఇక్కడ కవులు ఉన్నారు, ఇక్కడ బ్రాహ్మణులు ఉన్నారు, ఇక్కడ శాకాహారులు ఉన్నారు, ఇక్కడ మడి ఆచారాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, తర్వాత ఏమాత్రం నాన్ వెజిటేరియన్ ముట్టుకునే వాళ్ళు ఉన్నారు, చుక్కకు దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ అది ఏమవుతుందంటే ఇది కోరింతలు చేసి చెప్పినందువల్ల ఇది అందరి నోట్లో పడిపోయిందనమాట. దీన్ని అనేకమైనటువంటి గోప్యంగా ఉండటం కోసం కోడ్ భాషలో మాట్లాడుకుంటారు. అంటే ఎవరైనా ఏమైనా అంటారంటే కూర్చుందాం అంటాడు. కూర్చుందాం అంటే అర్థం అదే. కూర్చోవడం అంటే మధ్య తప్పకుండా మద్యం ఉంటుందన్నమాట. మద్యంతో కూర్చుందాం అదే. కూర్చుందాం అంటే రాంటా కూర్చుందాం ఒకరోజు అని అంటే అది కూర్చుందాం అది అలవాటు అవుతుంది. రెండోది, కొంతమంది ఈ మధ్య భక్త ప్రహ్లాద అంటున్నారు. భక్త ప్రహ్లాద అంటే కూడా అదే, డ్రింక్ చేయటమే. పేకాటే వాడిని అసెంబ్లీకి వెళ్తున్నాను అంటాడు. అసెంబ్లీకి వెళ్తున్నాడంటే వీడు అసెంబ్లీకి వెళ్తున్నాడేమో నిజంగా అనుకుంటాం, కాదు, పేకాట ఆడటానికి వెళ్తున్నాడు. తర్వాత కొంతమంది వాళ్ళు తర్రా అంటారు దీన్ని. ముస్లిమ్స్ కానీ లేకపోతే హిందీ భాష ఇది ఉన్నవాళ్ళు తర్రా అంటారు. డైరెక్ట్గా ఎవరు కూడా మందు అనరు. కాబట్టి ఇది అట్లా ఆ విధంగా అపవాదు పాలు కావడానికి అవకాశం ఇచ్చింది. నేను కూడా ఒకసారి చూసినప్పుడు అట్లాగే చేశాను. ఏమంటే శ్రీశ్రీ గారు ఒక పద్యం రాశారు, ఒక గేయం. తెలుగు వైర లేవరా దీక్షభూని సాగరా. దాని చూడగానే నాకు అనిపించింది తెలంగాణ వాళ్ళకి ఇది ఏం వర్తిస్తుందో అని నేను రాశాను ఒక 4 ముక్కలు. తెలుగు వీర లేవరా మందు రెడీగా ఉందిరా, మందు తాగి గుర్రు పెట్టి పక్క మళ్ళీ ఎక్కరా. అంటే అది ఒక సర్వవ్యాప్తంగా ఇది ఆ ఇంప్రెషన్ పాకిపోతుంది అనమాట. నేను రాసింది ఎందుకంటే వాళ్ళు ఇది చదివి మానేయాలని, వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ వచ్చి మానేయాలని రాశాను, కానీ వాళ్ళని ఎద్దేవా చేయడానికి కాదు. ఆ విధంగా నేను కమ్మవారిని గురించి కూడా రాశాను. చౌదరి గారు మీ ప్రతిభ అసామాన్యమని. అంటే వాళ్ళు పొలాలు చేయటం కానీ, అడవులను కొట్టి మంచి ఇప్పుడు అక్కడ భవనాలు నిర్మించడం కానీ, కష్టపడటంలో కానీ, వ్యవసాయంలో కానీ వాళ్ళ గురించి రాశాను నేను. ఒక ఆయన అడిగాడు, ఇది మాకు కాంప్లిమెంటా లేక ఇది విమర్శ అని. అంత ఇదిగా తయారు చేస్తూ రాశాను అనమాట. కాబట్టి
తెలంగాణ వారి గురించి కూడా అప్పుడు రాసింది దానివల్ల అదే కారణం అన్నమాట. అయితే ఇది పరిహాసానికి పనికొస్తుంది తప్ప అది ఒక గొప్ప విషయం కాదు, దానివల్ల ఏమి జరిగేది లేదు. కాబట్టి నేను దాన్ని అందరితో ఎవరెవరు మాట్లాడినా కూడా నేను దాని విషయంలో కొంచెం గట్టిగానే వాదిస్తూ ఉంటాను. ఎవరు తాగుబోతులు కాదు. తాగటం అనేది వాళ్ళకు ఒక రకమైనటువంటి అలవాటు, అది అట్లా వచ్చింది, అది నడుస్తూ ఉంటుంది. సభ్య సమాజంలో కూడా పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళు మధ్యలో బాటిల్స్ పెట్టి ఇప్పుడు పిలుస్తున్నారు, లేకపోతే ఎవరు దాన్ని హర్షించరు, వాళ్ళకి కావాలది. కాబట్టి అది ఒక కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. దాని గురించి వాళ్ళలో ఎవరో కూడా ఎప్పుడు మాట్లాడుకోరు, ఆనందిస్తారు, సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం అంటారా, చూడండి, పోవాల్సి వచ్చిన వాడికి అరుంధతి నక్షత్రం కనపడదు, మిత్రవాక్యం వినపడదు. వాడికి పోవాల్సి వస్తే తప్పకుండా పోతాడు, మందు లేకుండా పోతాడు, ఎట్లాగైనా పోతాడు. కాబట్టి వాడు దానికి సిద్ధమయ్యే దీనికి తయారయ్యాడని చెప్పుకోవాలి. మూర్ఖత్వం అన్నమాట. అయితే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సంపూర్ణ మద్య నిషేధం పెట్టారు. అప్పుడేమైంది, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి హాయిగా తాగి వచ్చేవాళ్ళు. రెండోది, పోలీస్ స్టేషన్ పోయి అడిగితే డ్రింక్ దొరికేది ఆ రోజుల్లో. అంటే సీజ్ చేసిన బాటిల్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు డబ్బు తీసుకొని. ఎక్కడ ఆపాం మనం, ఎక్కడ ఆపగలిగాం? ఆపలేం, ఇది చాలా కష్టమైంది. కాబట్టి దాన్ని ప్రయత్నించటం వల్ల ప్రయోజనం లేదు. ఎవరు కూడా ఏదైతే అసంభవం అవుతుందో దాన్ని ప్రయత్నించి లాభం లేదు. ఏదైతే కొద్ది శ్రమతో లేదా ఇంకొంచెం శ్రమతో కష్టంతో దాన్ని సాధించగలుగుతామో దాన్ని వెంటపడాలి. ఇప్పుడు పిల్లలు చదవటం మానేశారు, రీడింగ్ హ్యాబిట్ పోయింది. దాన్ని వెంటపడి చదివించవచ్చు, ఎందుకంటే చదవటంలో జాయ్ ఉంది, జాయ్ ఆఫ్ రీడింగ్. ఆ జాయ్ ఆఫ్ రీడింగ్ వాళ్ళు మిస్ అవుతున్నారు. వాళ్ళకి అది తెలియజెప్పాలి. ఒక్కసారి రుచి జరిగితే వాళ్ళు చదువుకుంటూ పోతారు. అది అట్లాంటి వాటిని మాన్పించడం చాలా తేలిక. కానీ ఇట్లాంటి దాని వెనక పడి అనవసరంగా చేయడానికి లేదు. దానివల్ల కొన్ని కుటుంబాలు నాశనమైన మాట నిజమే. ఎందుకంటే మోడరేషన్ దాటిపోయారు వాళ్ళు ఆ లక్ష్మణ రేఖను దాటిన తర్వాత ఎవరైనా దేనివల్లనైనా పోతారు. ఒక్కపొడి తింటే కూడా చచ్చిపోతాడు. అది మానేసి ఆ రేఖ దాటి ఒక్కపొడి తిన్నా కూడా పళ్ళుడిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలు నాశనం అవుతున్నాయి, కానీ ఈ ధన నష్టం అవుతుంది, లివర్ జబ్బులు సామాన్యంగా ఎక్కువగా వస్తాయి. తర్వాత వేరే రోగాలు కుమిరి దానివల్ల తిండి సహించదు, భార్య ప్రేమించదు, జీవోత్సవంలో ఉంటాడు, చుట్టాలు మాట్లాడరు, చివరికి శవాల గుట్టలో ఒక ప్రాణిలాగా జీవితం గడుపుతాడు. అది చాలా దయనీయమైన పరిస్థితి. ఎవరు వాళ్ళని గౌరవించరు. ఎవరైతే తాగి సోయి తప్పి తనేం మాట్లాడుతున్నాడో తెలవక మాట్లాడే సస్తో వాడిని మీద దయరాదు. కాబట్టి అది చాలా ముఖ్యం. ఇది ఒక రాక్షసుడు అని చెప్పాలి. ఈ రాక్షసుని ఎట్లా పారదోలాలి? దీనివల్ల కష్టాలు, నష్టాలు, ప్రాణ నష్టాలు, డబ్బు నష్టం, పరువు నష్టం, ఇవన్నీ ఎట్లా పోగొట్టుకోవాలి అంటే మనకు రెండు ఉన్నాయి. ఒకటి నిషేధం, రెండు నియంత్రణ. నిషేధం మన ఇండియాలో ఇంతవరకు ఎప్పుడు ఏది కూడా సఫలం కాలేదు, సక్సెస్ కాలేదు. కాకపోతే నియంత్రణ చేయొచ్చు. నియంత్రణ అంటే కొంచెం తగ్గించడం. దానికి ఏదైనా ఒక స్థితి పెట్టి ఈ పలాని ఏజ్ వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ అమ్మటానికి వీల్లేదు, పలానా వాళ్ళు ఇంతకంటే ఎక్కువ తాగడానికి వీల్లేదు, అట్లాంటివేవో కొన్ని పెట్టి ప్రభుత్వాలు వాటికి ఆర్థిక మనుగడ ఏదైతే ఉందో దానికి ఏ విధమైన మొప్పం లేకుండా, అంటే దానికి కావాల్సిన డబ్బు, ఎక్సైజ్ డబ్బు వస్తూ ఇట్లా సమాజాన్ని కూడా ఒక దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా యువజనులు దీని మీద చాలా ఆకర్షణ చెందుతారు. నలుగురు స్నేహితులు కలిస్తే ఎంతసేపు ఊరిక మాట్లాడుకుంటారు టీ తాగి, తర్వాత సాయంకాలం కలుద్దాం అంటాడు. సాయంకాలం కలిస్తే మళ్ళీ భక్త ప్రహ్లాదం అవుతుంది. అందుకని ఇది మీకు తెలుసో లేదో, పోయిన 2021 అంటే 2020 పోయి 2021 వచ్చింది కొత్త సంవత్సరం. ఆ 31వ తారీఖు రాత్రి తాగిన డబ్బు మొత్తం మీద 218 కోట్ల రూపాయల విలువ చేసేంత మందు తాగారు. కొత్త సంవత్సరం వస్తుంటే పీకల దాకా తాగాల్సిన అవసరం ఎందుకు చెప్పండి? అది రాదా? ఆగిపోతుందా? మనం సంతోషంగా ఉండటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. మంచి పుస్తకాలు, పాత మిత్రులు, లేకపోతే ఇంత జోకులు, పాత సినిమాలు, పాత పాటలు, వీటన్నిటితోటి ఎంతో ఆనందంగా ఉండొచ్చు.
ఇవి వదిలిపెట్టుకొని సోయి తప్పనటువంటిది దానికి పోతే మనుషులు చివరికి ఏమవుతారు, స్నేహితులు కూడా శత్రువులు అయిపోతారు. నేను కళ్ళ ముందు చూశాను, ఒక ఇద్దరు స్నేహితులు మోటార్ సైకిల్ మీద వచ్చారు, చాలా సరదాగా మాట్లాడుకుంటూ వచ్చారు, మందు ఆటం మొదలుపెట్టారు. 2 అయినాయి 3 అయినాయి. నా అవతల వాడు అన్నాడు ఇంకోటి తీసుకోరా అన్నాడు. నేను తీసుకోను అన్నాడు. కాదు తీసుకోకపోతే నా మీద ఒట్టు, నేను వచ్చినట్టే అదని ఇదని నెత్తి మీద చేపెట్టించుకొని వాడికి తాగిచ్చాడు. ఇక 2 తప్పిన తర్వాత ఏముంది, అటు లేదు, ఏకం తప్పితే అనేకం. వాడు 3, 4 వేసేశాడు. దాన్ని చేస్తూ ఏమన్నాడంటే వీడిని, అన్న వదినమ్మ చాలా అందంగా ఉంటుంది అన్నాడు. అనగానే వీడికి కోపం వచ్చింది. వచ్చి వీడు వాడిని కొట్టాడు, వాడు వీడిని కొట్టాడు. వీళ్ళిద్దరు కొట్టినప్పుడు ఆ సీసాలు పగిలి అదంతా పక్కవాడ మీద వాళ్ళే వచ్చి కొట్టారు. మొత్తం బార్ అంతా కొట్టుకొని పోలీసు వచ్చి తీసుకెళ్లారు. ఈ ప్రవర్తనకి ఎవరు సిగ్గుపడాలి? రేపు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్స్గా ఉండగలరా? ఆలోచించుకోవాలి అది. అందుకని ఆ కంట్రోల్లో ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు మనం ఉండలేము, మనం ఇంతకన్నా ఎక్కువ తాగితే కక్కుంటాము, ఇంతకన్నా తాగితే మాటలు రావు, లేకపోతే తప్పుడు మాట్లాడతాము, లేకపోతే నిజం మాట్లాడతాము అనేటువంటి భయం పెట్టుకొని వాటి జోలికి పోకుండా ఉండటం మంచిది. అది తప్పనిసరి అయితే అది మోడరేషన్లో ఉంటూ ఆ లక్ష్మణ్ రేఖ దాక్కుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే మీరు ఒక రకంగా ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి మీరు సహాయం చేస్తున్నారు ఎక్సైజ్ దాని విషయంలో. కాకపోతే బంగారు గుడ్లు పెట్టే బాతు కాబట్టి ప్రభుత్వం అట్లాగే ఉంటుంది. మద్యం మనకి ఎంత హానికరమో అవగాహన తరగతులు పెట్టినా కూడా వింటారు. పాఠశాల స్థాయి నుంచే మనం పెట్టదలుచుకుంటే, అంటే సెకండరీ స్కూల్ నుంచి అక్కడ పెట్టాలి. పెడితే ఆ సబ్జెక్టు గురించి పోను ఇచ్చేసి అది 10th క్లాస్ దాటేంత వరకు వాళ్ళకి తెలుస్తుంది ఇది చాలా హానికారి అని. మన కరిక్యులమ్స్ అన్నీ వీటికి సంబంధించి లేవు. మర్యాద గురించి కానీ, మోరల్ సైన్స్ కానీ, లేకపోతే సమాజంలో ఎట్లా ఉండాలని కానీ, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలని కానీ, తనంతట తాను ఎలా ఉండాలి, ఎందుకు స్నానం చేయాలి, ఎందుకు గోళ్ళు తీసుకోవాలి, ఎందుకు మొహం కడుక్కోవాలి, ఎందుకు జుట్టు కత్తిరించుకోవాలి, ఇవి అన్నీ కూడా ఇదివరకు కరిక్యులంలో ఉండేవి. ఇప్పుడు అవేం లేవు. మనం కేవలం వచ్చిన పిల్లల్ని బీటెక్ చేస్తాము. బీటెక్ వాడు ఏదో విధంగా ముక్కి పాస్ అవుతాడు, బయట ప్రపంచం తెలవకుండా అమెరికా వెళ్ళిపోతాడు. అంతే. అమెరికా పోయాడంటే అక్కడి నుంచి ఇక రాడు వాడు. తల్లిదండ్రులు ఇక్కడ ఉండిపోతారు. ఇది మనకు ఒక బీటెక్ ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీ అయిపోయింది. కానీ స్కూళ్ళు వాడిని ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా సమాజంలో తీర్చిదిద్దాలంటే ఇవన్నీ కూడా తెలవాలి వాడికి. మన దేశ చరిత్ర తెలవాలి, ప్రపంచ చరిత్ర తెలవాలి, భూగోళ శాస్త్రం తెలవాలి, సామాన్య శాస్త్రం తెలవాలి, దాంతోపాటు సుభాషితాలు, శతకాలు వాటి గురించి తెలవాలి. అట్లనే ఈ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, అది డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, వీటి గురించి కూడా మంచి చక్కగా వాళ్ళకి వివరించి చెప్తే ఆ చిన్నతనం నుంచే ఆ ఏహ్యభావం పుడుతుంది. లేకపోతే వాడు ఎప్పుడు తిందామా అనేటువంటి కోరిక ఉంటుంది, వీటి మీద ఆకర్షణ ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ ఏం చెప్పేది ఏంటంటే దాని జోలికి పోకుండా ఉండేటట్టు చూడండి. కుటుంబం సక్రమంగా ఉంటుంది, పిల్లవాడి ఆరోగ్యం బాగుంటుంది, మీ అందరికీ కూడా చాలా సుఖంగా సంతోషంగా ఉంటారు. ఏ ఒక్కడు కొంచెం లక్ష్మణ రేఖ దాకిన ఇంట్లో అది భయంకరమైన జీవితం అవుతుంది. వాడు మీకు ఒక పెద్ద బరువు అవుతాడు. వాడు ఇంట్లో ఉండడు. వాడు ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకుపోతాడు, బంగారం ఎత్తుకుపోతాడు, తల్లిని కొడతాడు, తండ్రిని కొడతాడు, ఏ రాత్రికో వస్తాడు, లేదా ఏ బస్ స్టాండ్ దగ్గర పడుకొని నిద్రపోతుంటాడు, ఆటోలు వెనకనో ఎక్కడో బురదలో. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు చూసి కూడా మనం ఎందుకు ఆ నరకంలోకి వెళ్ళాలి? ఎందుకు మన పిల్లల్ని అందులోకి వెళ్ళనీయాలి? ఎందుకు మన భర్తని వెళ్ళనీయాలి? ఇది చాలా అవసరమైన విషయం. ఎందుకంటే ఒక రకంగా మనం గర్విస్తున్నాం, మన తెలంగాణ దేశంలో 3వ స్థానంలో ఉంది, 4వ స్థానంలో ఉందని. దేనికి ఇట్లాంటి 4వ స్థానం అవసరం లేదు. చాలామంది చాలా సభ్య దేశాలన్నీ కూడా వీటిని తగ్గిస్తున్నాయి, ఆఫ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అట్లాంటప్పుడు మనం ఇంకా దానికోసం వెర్రులు దాచడం, ఏ రోజుకు ఆ రోజు ఇదే మొదటిసారి పుచ్చుకున్నాం అన్నట్టుగా ఆ ఆసక్తి, ఒక రకమైన వెంపర్లాట, అవన్నీ కూడా తగ్గించుకొని వాటి బదులు మనం సంతోషంగా ఉండటానికి ఉన్న సాధనాలు ఎన్నో ఉన్నాయి. చాలా స్నేహితులతో కూర్చొని సరదాగా మాట్లాడుకున్నా, లేకపోతే ఒక మంచి వెజిటేరియన్ హోటల్లో భోజనం చేసినా,
లేదంటే ఒక పుస్తకం చదివినా, లేదంటే ఒక ప్రవచనం విన్నా, ఒక ఏదైనా చేయొచ్చు. ఏది చేసినా కూడా దాంతో కూడా ఆనందం వస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ జాయ్ బిహైండ్ ఇట్. ఆ జాయ్ని వదిలిపెట్టి మనం దుఃఖం ఏదైతే వెనకుందో పైకి మామూలుగా కనిపిస్తుందో నరకం స్వర్గం లాంటి వేషం వేసుకొని ఉంటుందన్నమాట. అది స్వర్గం అనుకుంటాం మనం, కానీ యాక్చువల్గా అది నరకం. కాబట్టి ఆ బట్టలు నకాబ్ అంటారు, ఆ నకాబ్ తీసేస్తే ఇట్ బికమ్స్ హెల్. వాడుకున్నటువంటి ఆ నరక యాతన అందరికీ వాడు పంచిపెడతాడు ఇంట్లో. కాబట్టి దాని విషయంలో పూర్తిగా ఆలోచించి పెద్దలు పిల్లల్ని, వాళ్ళ ఆ బెటర్ హాఫ్ని, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం కోసం కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం రావడానికి వేరే వనరులు ఉన్నాయి. వాళ్ళు తేలిగ్గా ఉందని దీని మీద పడుతున్నారు. కానీ వ్యవసాయ ప్రధాన దేశం మనం. చక్కగా ప్రొడక్షన్ అన్ని ల్యాండ్స్ టిల్ చేసి, అన్ని ల్యాండ్స్లో క్రాప్స్ తీసి, క్రాప్ చేంజెస్ చేసి, తర్వాత ఇప్పుడున్నటువంటి సస్టైనబుల్ అగ్రికల్చర్ పోయి, దాంతో ఈ యొక్క ప్రొడక్షన్ ఎప్పుడైతే ఎక్కువ చేస్తామో అప్పుడు కావాల్సినంత డబ్బు ప్రభుత్వానికి దొరుకుతుంది. రైతు కూడా ఆనందంగా శిస్తులు కడతాడు. వీటితోటి ఈ మీద వచ్చే ఎక్సైజ్ డ్యూటీ మీద వచ్చే దానికంటే కూడా అది ఎక్కువగా ఉంటుంది. అది పవిత్రమైంది. ప్రభుత్వంలో ఉన్నవాడు ఇది గ్రహించాలి. గ్రహించి ఇది పోతే మనకి ఎట్లని కాదు, ఇది పోతే ఇంకొకటి ఉంది, మన దేశం ఎట్లా నడుస్తున్నది ఆ విధంగా. మీకు తెలుసో లేదో, ఒక 40 ఏళ్ల కిందనో 50 ఏళ్ల కిందనో గ్రామాల్లో మంగళవాడు క్షౌరం చేసేవాడు, మన ఇంట్లో ఏదైనా కార్యం అయితే డోలు వాయించేవాడు. అట్లాగే వడ్రంగి పనిచేసేవాడు, అట్లాగే కూలివాడు పనిచేసేవాడు, చాకలివాడు బట్టలు తీసుకెళ్ళేవాడు, బ్రాహ్మణుడు ఎప్పుడైనా వచ్చి పనిచేస్తే ఆయనకి ఇచ్చేవాడు, డాక్టర్ గారు మందులు ఇస్తే ఆర్ఎంపీ డాక్టర్ గారు ఆయన. వీళ్ళందరికీ ఏమి ఇచ్చేవాళ్ళు? మన వాళ్ళు వడ్లు ఇచ్చేవాళ్ళు. రూపాయలు ఇచ్చేవాళ్ళు కాదు, వడ్లే ఇచ్చేవాళ్ళు. అంటే ఆ వడ్లు అంతమందికి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అంత ప్రొడ్యూస్ చేసేవాడు. అంటే రైతు మీద ఆధారపడేవాడు. రైతు ఇవన్నీ ఆధారపడి క్రాప్ ఎక్కువ తీసుకొస్తే, ఫలసాయం ఎక్కువ వస్తే ఆ ఫలసాయంలోంచి అందరికీ వీడు ఇచ్చేవాడు. డబ్బులు ఎవరి దగ్గర ఉండకపోయేవి, క్యాష్ ఉండకపోయేది. క్యాష్ లేదు, ఫోన్పే లేదు, జీపే లేదు, ఏం లేదు. ఓన్లీ ఈ పంట ఇచ్చేవాళ్ళు. అటువంటి ఆర్థిక పరిస్థితి పోను వస్తువులు తేలికైపోయి, డబ్బు ఎక్కువైపోయి, దాంతో ద్రవ్యోల్బణం, దాంతో ఒక చిన్న వస్తువుని కొనాలన్నా కూడా కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చి చిన్న ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఎన్నో విషయాలు మన జీవితంలో మనకు తెలియకుండా మన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈరోజు మనం ఒక గ్యాస్కి ఎక్కువ డబ్బు కట్టాలన్నా, లేదా ట్యాక్స్ ఎక్కువ కట్టాలన్నా, ఒక వస్తువు కొంటే అరే నిన్న కొన్నాను 100 రూపాయలు, ఇవాళ 200 ఏంటి అని అంటాం. కానీ అది అంతే, నువ్వేం చేయలేవు, నీ చేతిలో ఏం లేదు, ఎందుకన్నా ప్రశ్నించలేవు. దాన్ని ఏ విధంగా తగ్గించాలని సమిష్టిగా ఆలోచన చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఆర్థిక పరిస్థితి, దాని తర్వాత హార్దిక పరిస్థితి, మనిషి యొక్క హార్దిక పరిస్థితి అంటే హృదయంలో ఉండేటువంటి వాడి జీవితం, అది అన్నిటికీ ఇది ప్రమాదకారి అయింది. కాబట్టి ఈ మందు అనే రాక్షసుడిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాడిని తరిమి కొట్టాలి. ఇప్పుడు మందు అంటే మనకు చక్కగా డ్రింక్ అని తెలుస్తున్నది. ఈ మందు ఇలా ఉండగానే ఇంకో కొత్త మందు ఇప్పుడు వచ్చి పడింది, ఈ మత్తు మందు. ఇప్పుడు ఈ రెండింటిని చూడండి, ఈ రెండింటిని కలిపి చూస్తే ఏమైపోతాడు మనిషి? అది కొంచెం ఇది కొంచెం తీసుకున్నా కూడా పనికి రాకుండా పోతాడు. మరి ఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలి? ముందు ఎవరైనా అడుగుతారు. ఈ దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అంటే, వాళ్ళు ఎక్కడో ఒక చిన్న పాఠశాలలో క్లాస్ రూమ్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళ నుంచే ఇంజనీర్లు వస్తారు, వాళ్ళ నుంచే డాక్టర్లు వస్తారు, వాళ్ళ నుంచే లాయర్లు వస్తారు, వాళ్ళ నుంచే రాజకీయ నాయకులు వస్తారు. వాళ్ళని మంచివాళ్ళుగా చూసి వాళ్ళని మంచివాళ్ళుగా పెంచాల్సిన బాధ్యత మనం. వాళ్ళ చదువులో కూడా విద్య యొక్క ఉద్దేశం ఏమిటి? జ్ఞానం పెరగటం. క్లెవర్నెస్ ఈజ్ నాట్ విజ్డమ్. క్లెవర్నెస్ అంటే అది నక్కచిత్ర వ్యవహారం కూడా ఉండొచ్చు, అది తెలివి కూడా ఉండొచ్చు, కానీ విజ్డమ్ అనేది చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. ఆ విజ్డమ్ లోపిస్తున్నది మన దగ్గర. దాన్ని మనం పుస్తకాల ద్వారా, మనకు వేరే గురువు లేరు కదా. ఇప్పుడు
కాబట్టి ఆ గురువు పరంపర లేదు, తల్లిదండ్రులకు చెప్పడానికి టైం లేదు, రాదు. గురువుగారు అసలు స్కూల్కే రాడు. కాబట్టి అట్టి పరిస్థితిలో మనకి విద్య, మంచి నాణ్యమైన విద్య అందుతుందనేటువంటి నమ్మకం తక్కువ. ప్రభుత్వం ఎప్పటికైనా ఒక్క పని తప్పకుండా చేయాలి. ఏంటంటే నాణ్యమైన విద్య, మంచి వైద్యం, ఈ రెండు కూడా ఉచితంగా అందరికీ ఇవ్వాలి. అంటే కలెక్టర్ గారి కూతురు, మన డ్రైవర్ పిల్లగాడు ఒకే స్కూల్లో చదవాలి, ఒకే ఆసుపత్రిలో మందులు తీసుకోవాలి. ఆ పరిస్థితి వచ్చిన రోజే ఈ గాంధీ గారి కలలు నిజమవుతాయి, సమానత్వం వస్తుంది, స్వాతంత్రం వచ్చినట్టుంటుంది, ప్రజాస్వామ్యం ఇంకా 4 రెట్లు పెరుగుతుంది. లేకపోతే పెద్ద తేడా ఏమి ఉండదు. తెల్లదొరలు పోయారు, నల్లదొరలు వచ్చారు, అంతకుమించి ఏముండదు. ఇది దృష్టిలో ఉంచుకోండి. నమస్కారం.